ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట ఒక బుల్లెట్, ఆయన వేసిన ప్రతి అడుగు ఒక గన్ షాట్. తిరుపతి లడ్డుకు సంబంధించి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టనడం కానీ, లేకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్న ఒకే ఒక కారణానికి ఇది సెక్యులర్ రాష్ట్రమా? జగన్మోహన్ రెడ్డి అతను సెక్యులరిజంకి అతను మాట్లాడిన స్టేట్మెంట్కి అసలు సంబంధం లేదు. సో అతను క్రిస్టియన్ అయ్యింది, నాకు ఈ దేవుడి మీద కూడా విశ్వాసం ఉంది అని సంతకం పెడతానికి అతను పొలిటికల్గా ఆలోచించుకుని ఉండొచ్చు. మీరు జెరూసలేం వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మక్కా వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మరి వెంకటేశ్వరం గుడికి వెళ్తేనేమో వాయించేస్తున్నారు. తిరుపతిలో టిఫిన్ కంటే 200 రూపాయలు దోశ, 300 రూపాయలు దోశ. ఎందుకు అంత లూటింగ్ అవసరం? వీటి మీద ఫోకస్ చేయాలి. లడ్లో ఏమైంది, గుడ్లో ఏమైంది అనేది కాదు. కరెక్ట్. ఇటీవల రోజుల్లో బాగా ఎక్స్ప్లోర్డ్ అయిన కంటెంట్ సనాతన ధర్మం అనే దాని మీద. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఓకే, మా ప్రభుత్వమే మాట్లాడింది, బీసీలకు కూడా ఈ చట్టం అంటున్నారు. మరి అది ఇంకొక తలనొప్పి కదండి, మామూలు తలనొప్పి. అంటే సమాజాన్ని విడగొడుతున్నారు అకార్డింగ్ టు మీ. సో ఈ చాతుర్వర్ణ సిస్టంలో ఇప్పుడు సంకనాగిపోయింది బ్రాహ్మణులు. ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నెస్ట్గా యుద్ధం చేస్తున్నాడు. దీని మీద ప్రకాష్ రాజ్ గారికి రాజ్యాంగం చాలా బాగా తెలుసు. ఒక పెద్ద సినిమాని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసి అందరికీ చూపించారు. దాంట్లో ఇప్పుడు మీ ప్రోగ్రామ్కి సంబంధించి ఆయన విజయపాల్ గారు నాకు అర్థం గుర్తులేదు, అదే ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు, నీకెందుకు చెప్పాలి. ఇది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అకార్డింగ్ టు మీ. అదొక పేరకల గతం గత. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% 100కి కోటి పాళ్ళు గ్యారంటీ ఇవ్వగలం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్ అండ్ స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట ఒక బుల్లెట్, ఆయన వేసిన ప్రతి అడుగు ఒక గన్ షాట్. రాజకీయాల్లో కావచ్చు, ప్రజాసేవలో కావచ్చు, లేదా సామాజిక బాధ్యతల నిర్వహణలో కావచ్చు, ఏ కోణంలో తీసుకున్నా ఆయన ఒక ఎదురులేని మనిషిగా ఈ రోజు వరకు రాజకీయ రంగంలో తన పేరును నమోదు చేసుకున్నారు. ఈ పాటికే మీరెవరో, ఆ వ్యక్తి ఎవరో, ఆ శక్తి ఎవరో ఈ పాటికే మీరు గుర్తుంచుంటారు. ఆయనే మనం అందరూ అభిమానించే త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే. మిమ్మల్ని చూస్తే, మిమ్మల్ని కలిస్తే ఒక ప్రవాహంలాగా ప్రశ్నలు, కెరటాల్లాగా ఎగిరిపడే అనుమానాలు, ఇవన్నీ దూసుకొస్తాయి అన్నమాట ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ముఖ్యంగా రేపు 26వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదులు కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దాని మీద అసలు ఆ ఉత్సాహం కానీ, ఈ చేరికల మీద జరుగుతున్న పరిణామాల మీద మీదైన కామెంట్ వినాలని ఉంది సార్. డెఫినెట్గా చేరికల్లో ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే రూలింగ్ ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగుతుంది. సో కాబట్టి జాయినింగ్స్ వరకు ఇబ్బంది ఉండదు, స్వచ్ఛందంగానే వస్తారు. అంటే పైగా మేము ఆహ్వానిస్తాం. అదే పైగా మీరు సభ్యత్వ రుసుము కూడా ఏమి పెంచలేదు. ఇది 2 లక్షల నుంచి 5 లక్షలకి బీమా అమౌంట్ మటుకు పెంచడం జరిగింది. అది పెంచారు అంటే? అది పెంచాం, ఇది అలాగే ఉంచాం. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. దీని మీద అంటే సభ్యత్వ నమోదులు మీరు అన్నట్టుగా అధికార పార్టీ, పవర్లో ఉన్న ప్రభుత్వం, దీనిలో చేరికలు అన్నవి చాలా సజావుగా సహజంగా జరుగుతాయి అనుకోండి. బట్ ప్రధానమైన నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఈ షిఫ్ట్ అవుతున్న, ఎంటర్ అవుతున్న ఈ పరిణామాల మీద మీ తాలూకా అంటే విశ్లేషణ? అది వచ్చేటప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీ లీడర్షిప్ లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, నో డౌట్. అందులో ఏంటంటే ఇప్పుడు అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో క్యాడర్ని హింసించిన వాళ్ళు ఉండరు.
హింస పెట్టే వాళ్ళు దేర్ విల్ బి ఎ స్మాల్ పర్సంటేజ్, వాళ్ళని అవాయిడ్ చేయాలి తప్పదు. లేదంటే ఈ తెలుగుదేశం కేడర్ అసంతృప్తి ఉంటుంది కదా మరి. సో కాబట్టి అందులో హింసరాజు గారిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు దాని మీద ఏదైనా ఒక ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారా? నా నియోజకవర్గం వరకు ఆల్మోస్ట్ ఒక అంచనాకు వచ్చాం ముందు నుంచి. ఎవరు, ఎందుకంటే నేను పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను. అవునండి. సో ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు ముందుకు వచ్చి, ఎవరు రెసిస్ట్ చేస్తున్నారు అనేది బేరీజ్ వేసుకున్నాం. సో ఇంకా కూడా ప్రభుత్వం మారినా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు రెసిస్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా పార్టీలోకి చేర్చుకోం. ఆ కోఆపరేట్ చేసే వాళ్ళని మా పార్టీ ఆ లోకల్ క్యాడర్ అనుమతితో సో నచ్చజెప్పి, అందరి గురించి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉండదు. 70-80% న్యూట్రల్ పీపుల్ ఉంటారు, వచ్చేస్తారు. అక్కడ సోకాల్ నాయకుల్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, మంచి వాళ్ళు ఎవరు అంటే మరి హింసించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పక్కన పెట్టి ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా 10 మందితో మంచిగా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వరకు తీసుకోవాలి. ఓకే, అంటే ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి పాత ప్రభుత్వం వైఫల్యాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం చాలా విజయవంతంగా వచ్చిన ఇంకా నియోజకవర్గాల్లో రెసిస్టెన్స్ అన్నది కొనసాగుతోందండి. అంటే రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు సర్పంచ్లు అందరూ వైఎస్ఆర్ వాళ్ళే 80% ఆర్ ఈవెన్ 85% ఫర్ దట్ మ్యాటర్. కొన్ని మండలాల్లో 90% ఆర్ ఈవెన్ 100%. ఎందుకంటే పోటీ చేయలేదు కదా. అవును, నామినేషన్ వేస్తే పీకేశారు, ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు కొంచెం దారుణంగా వ్యవహరించేవారు కాబట్టి పోటీ చేసే అవకాశం కూడా రాలా. సో అది బేసిక్గా తెలుగుదేశం ఫేవరబుల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అప్పుడు నెగ్గిన అతను కూడా తెలుగుదేశం అయినప్పటికీ, బట్ స్టిల్ పంచాయతీలు తర్వాత అయిన ఎలక్షన్లో అప్పుడు కొంచెం కాస్త బలవంత పెట్టడాలు ఇలాంటివి ఎక్కువయ్యి జనరల్గా రూలింగ్ పార్టీకి పంచాయతీలు ఎక్కువ వస్తూ ఉంటాయి నార్మల్గా. సో ఇది కొంచెం హెచ్చు మోతాదులో కొంచెం రిగ్గింగ్లు, భయపెట్టాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేశారు కాబట్టి ఎక్కువ ఉన్నాయి. అదే నామినేషన్లు కూడా వేయనివ్వకుండా చేసి కాబట్టి సర్పంచ్లు ఎక్కువ ఉన్నందువల్ల కొన్ని పనులకి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ మన జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని జాయినింగ్లో అనుకున్న టార్గెట్లు కంఫర్టబుల్గా రీచ్ అవుతాం. అంటే మీరు టార్గెట్ పెట్టుకోవడం ఏముందండి, వాళ్ళే అదే అయినా మనకు కూడా ఇంతమంది ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది కదా. ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 40,000 అనేది మినిమం టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి అని మినిమం టార్గెట్. తర్వాత ఇప్పుడు మీరు రాబోయే కార్యక్రమంలో మొన్న కూడా జరిగిన వాటికల్ అత్యున్నత సమావేశాల్లో కూడా ఈ ఇసుకకి సంబంధించిన నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని బాగా పెంపొందించే ఈ దానిలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల మీద మీదైన విశ్లేషణని ఏం చెప్తారు సార్? అంటే మన ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలని కూడా ఇసుక మీద మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎంత మంచిగా చేయాలనుకున్నా సరే లోకల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది అందరితో పాటు చర్చించారు. నేను కూడా చర్చలో పాల్గొన్నా. సో దాని తర్వాత ఏంటంటే ట్రాక్టర్లో తీసుకెళ్లే వాళ్ళకి సేంద్రేజ్ అన్నీ కూడా తీసేద్దాం, వాళ్ళే ట్రాక్టర్లో 10 మంది మనుషులు తీసుకొచ్చి వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్తే ఇంకెటువంటి ఛార్జ్ కూడా లేకుండా వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్ళేలాగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేద్దాం. ఎవరైనా వేరే వాళ్ళు తవ్వింది మేము తీసుకెళ్తాము అంటే ఆ తవ్వకం ఖర్చు టెండర్ల ద్వారా ఫిక్స్ చేస్తాం, టన్నుకింతని. ఆ అమౌంట్ వరకు తవ్వకం కాస్ట్ వరకు పే చేసి పట్టుకెళ్ళచ్చు. ట్రక్కుల్లో కావాలి అంటే ఆ ట్రక్ కూడా రీజనబుల్గా రేట్లు డిస్టెన్స్ని బట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో వాటి ద్వారా కూడా తీసుకెళ్ళచ్చు. ఓవరాల్గా ఈ సేంద్రేజ్లో మనకి వచ్చే అమౌంట్ కన్నా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఇసుక అవైలబిలిటీ పెరిగితే దాని వలన పెరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వలన వచ్చే మనకి జిఎస్టీ పన్ను శాతం ఎక్కువగా ఉంటుంది.
సో కాబట్టి వీ షుడ్ నాట్ బి పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అనే సిద్ధాంతం ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పేపర్లో కూడా చూసాం కదా. అవునండి. అన్ని ఉచితం అంటే పక్కా ఉచితం ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ అనే విధంగా ఉండాలి. సో ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు విలేజ్కి వచ్చే సేంద్రీయులు వీటిని మనం పక్కన పెట్టేద్దామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కావలసిన వాళ్ళకి ఈ రాష్ట్రంలో కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత, అలాగే చెక్ పోస్టుల దగ్గర హెవీ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇసుక అనే దాన్ని గతంలో ఒక 10 ఏళ్ళ క్రితం ఎలా ఫ్రీగా దొరికేదో ఆ రేంజ్కి తీసుకెళ్లేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్రమ రవాణాలు అవి అదే దాని గురించి చాలా సీరియస్ అయ్యారు సీఎం గారు. అక్కడ బార్డర్లో బెంగళూరు బార్డరు, రాయలసీమ నుంచి బెంగళూరుకి అటు మెడ్రాస్కి వెళ్ళిపోతున్నాయి, నెల్లూరు దగ్గర నుంచి అవన్నిటి దగ్గర కూడా ఆ బార్డర్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని ఒక 6 నెలల జైల్లోంచి బయటికి రాకుండా చేయాలి అనేది చెప్పారు. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో అవి ఇంప్లిమెంట్ చేస్తే అవైలబిలిటీ పెరిగితే ఉంది. అదే మీరు అన్నారు కదా, ఇసుక దొరకని చోటు అన్నది మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు. అవును, అనేది అదే ముఖ్యమంత్రి ఉద్దేశం, ఆయన ఉద్దేశం. నార్మల్ గా ఈ గత ప్రభుత్వం టైంలో జరిగిన ఈ ఇసుక దోపిడీ కానీ, లేకపోతే ఇసుకకి సంబంధించిన జరిగిన అక్రమాలు కానీ, వాటి మీద ఏదైనా ఒక మీకు ప్రాపర్ బ్లూ ప్రింట్ అందిందండి? ఏం మరి అంటే నాకు అంత ఐడియా లేదు. మరి వెంకటరెడ్డి ఆయన్ని ఏదో మరి అదుపులోకి తీసుకున్నారని ఏదో చెప్తున్నారు. అదే కన్ఫ్యూజింగ్గా ఉంది. అది అదుపులో ఉన్నాడా, అదుపులో ఆయన లేడా, వెంకటరెడ్డి నోటీస్ ఇచ్చి పంపారా, నాకు అంత క్లారిటీ లేదు. బట్ వెంకటరెడ్డి అన్న ఇలా విచారణ అయితే జరుగుతుంది కాబట్టి, అరెస్ట్ చేశా లేకపోతే చేయకుండా అయినా విచారణ అయితే జరుగుతుంది కాబట్టి ఆయన కూడా నాకేం తెలియదు గుర్తులేదు అని అంటున్నారంట. మొత్తం ఎవరిని అడిగినా కూడా గుర్తులేదన్నమాట. ఎవరిని అడిగినా కూడా తెలియదు గుర్తులేదు, ఇదే స్లోగన్ లాగా, ఒక నినాదం లాగా ఉన్నారు వాళ్ళు. అదేనండి. అంటే మీరు నార్మల్గా మీ ప్రభుత్వం అధికారంలోకి, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మ్యాన్ అవర్స్ కానీ రిసోర్సెస్ కానీ విచారణల మీదే ఎక్కువ జరుగుతుంది కదా. అంటే ఇన్ ది సెన్స్ అంత ఇంటెన్స్ ఆపరేషన్స్ జరిగాయి లాస్ట్ రిజైమ్లో. ఇప్పుడు మీరు 100% వాటన్నిటినీ కూడా సెన్సారింగ్ చేయాలంటే మీరు 100% యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏం జరిగింది అంటే ప్యారలల్ ట్రాక్, దాన్నే పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి వేరేగా యంత్రాంగం ఉంటుంది. దానికి వేరే యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేయమని చెప్పాలి. అంటే కాదు, మీ ముందు అన్ని సమస్యలు పోసారు వాళ్ళు తీసుకొచ్చి. అవును, గత ప్రభుత్వంలో ఉండే యంత్రాంగం కానీ ప్రభుత్వ అధినేతలు కానీ. బట్ వాటన్నిటినీ మీరు చాలా చాకచక్యంగానండి, ఛాలెంజింగ్ గానండి బాగానే ఎదుర్కొంటున్నారని అది పబ్లిక్ టాక్ సార్. చూద్దాం, అన్ని తేలాలి కదా. అందరి మీద కేసులు అయితే పెట్టారు, విచారణ వేగవంతం అవ్వాలి. ఓకే, ఇంకా మీ పర్సనల్ సినిమాకి సంబంధించినంత వరకు త్రిబుల్ ఆర్ అనే ఒక పెద్ద సినిమాని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసి అందరికీ చూపించారు. దాంట్లో ఇప్పుడు మీ ప్రోగ్రామ్కి సంబంధించి ఆయన విజయపాల్ గారు నాకు అర్థం గుర్తులేదు, అదే ఏం అడిగినా తెలియదు గుర్తులేదు, నీకెందుకు చెప్పాలి, నాకన్నా పై వాళ్ళని అయితేనే నేను మాట్లాడతాను. పేపర్లు వచ్చినాయి, అన్ని వచ్చాయి. కాదు, దాని మీద తర్వాత ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయండి? లేదు, సుప్రీంకోర్టులో 4 వారాల తర్వాత విచారణ అని అన్నారు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అతనికి ఏమీ ప్రొటెక్షన్ ఇవ్వాల. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అతను కోఆపరేట్ చెయ్యకపోతే యూ కెన్ టేక్ యువర్ డెసిషన్, కోఆపరేట్ చేస్తే డోంట్ టేక్ ఎనీ కోర్సివ్ స్టెప్స్ ఇఫ్ ఈజ్ కోఆపరేటింగ్ అన్నారు. ఓకే, అంటే కోఆపరేట్ చేయకపోతే దే కెన్ గో హెడ్ అండ్ అరెస్ట్ హిమ్. ద ఆర్డర్లో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఓకే, క్లియర్ కట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. సో అతను మరి పేపర్లో వచ్చిన 100% నిజమనే నేను అనుకుంటున్నా. అది నిజమైనప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేయాలి. మరి ఎక్కువ సమయం మనం పాటించి మరి సుప్రీంకోర్టులో వీడు కోఆపరేట్ చేయట్లేదు సార్ అని చెప్పి మళ్ళీ ఏమన్నా పిటిషన్ వేస్తారేమో చూడాలి. గవర్నమెంట్ వేయాలి, గవర్నమెంట్ వేయాలి, నేను కూడా వెయ్యాలి.
నేను కూడా ఇంప్లీట్ పార్టీని కాబట్టి నేను కూడా వేస్తాను. పేపర్ కథనాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం మాట్లాడినా మర్చిపోయాను తెలియదు, సెల్ ఫోన్ ఎందుకు వార్తలు, మరి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నామంటే నేను ఎక్కడ ఉంటే నీకెందుకు, మరి సెల్ ఫోన్ అయినా ఉండాలి కదంటే రిటైర్ అయిన నాకు సెల్ ఫోన్ ఎందుకు, అయినా నాకు సెల్ ఫోన్ అవసరం అనవసరం నీకెందుకు, ఇలా విచిత్రమైన ప్రశ్నలు ఆయన వేస్తున్నారు. ఆయన వేస్తున్నాడు, అంటే ఇంట్రాగేషన్ ఆయన చేస్తున్నట్టుగా ఇంట్రాగేషన్ అంటే ఇప్పుడు అందుకనే మరి ముందు డిఎస్పీతో స్టార్ట్ అయ్యి ఎడిషనల్ ఎస్పీ మీదుగా అప్పుడు ఎస్పీ గారికి అప్పచెప్పారు ఆ కేసుని కూడా. అదే వీళ్ళు అందరూ అబ్స్కాండింగ్ స్టేజ్ లో కూడా చాలా మంది ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి కదండి. ముందు ఎత్తుంది తేలితే అందరూ తక్కువ వాళ్ళందరూ బయటపడతారండి. అంటే ఇంకొక ముఖ్య విషయం, ఈ మధ్య రోజుల్లో బాగా చాలా ప్రపంచవ్యాప్తంగా ఫ్లేరప్ అయిన కార్యక్రమం అన్నది తిరుపతి లడ్డూకి సంబంధించిందండి. తిరుపతి లడ్డూకి సంబంధించి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టనడం కానీ, లేకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్న ఒకే ఒక కారణానికి ఇది సెక్యులర్ రాష్ట్రమా అని ఆయన ఏదో ఒక వీడియోలో ప్రశ్నించిన వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయిందండి. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటి? అంటే అది అతను చైల్డిష్ గా మాట్లాడతాడు ఒకసారి, అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి అతను సెక్యులరిజంకి అతను మాట్లాడిన స్టేట్మెంట్కి అసలు సంబంధం లేదు. సెక్యులరిజం ఏంటి? అన్ని మతాలని సమానంగా గౌరవించాలి అనేది సెక్యులరిజం. సో ఎవరి మత విశ్వాసం వాళ్ళది, వాళ్ళ మత విశ్వాసాలని పక్క మతం వాడు కూడా గౌరవించాలి. షుడ్ నాట్ హావ్ ఎనీ రిలీజియస్ హేట్రెడ్. అవునండి, అది సెక్యులరిజం. అవును, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఉండకూడదని. ఇప్పుడు హిందూ రిలీజియన్లో ఆ పర్టికులర్ ఎస్పెషల్లీ తిరుపతి టెంపుల్కి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అలాగే కేరళలో మరి శ్రీకృష్ణుడు దేవాలయానికి కూడా అయ్యే రెస్ట్రిక్షన్లు ఉన్నాయి. అక్కడైతే అసలు రానవరు అండర్టేకింగ్ ఇచ్చినా కూడా. అదే నియమావళి, రిస్ట్రిక్షన్ నియమావళి. అది అలాగా పూరి టెంపుల్లో కూడా అంతే. అవునండి. సో ఇతను ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ రిచువల్స్ని ఫాలో అవ్వాలి. అండ్ హీ బీయింగ్ ఏ వెల్ నోన్ క్రిస్టియన్, సో ప్రజలు అడుగుతారు నీకు ఈ దేవుని మీద కూడా విశ్వాసం ఉంది అని, ఇతను ఒక అండర్టేకింగ్ ఇచ్చి వెళ్ళాలనేది నియమావళి. ఇతను మన సెక్యులర్ కంట్రీ కాబట్టి ఎవరైనా ఏ దేవాలయంలోకైనా వెళ్ళిపోవచ్చు అని అతను అలాగా అర్థం చేసుకుంటే అది అతని అర్థలేనితనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తాం తప్ప, సో అతను రాంగ్ స్టేట్మెంట్ అది. పర్హాప్స్ ఈ విషయంలో హీ మైట్ బి ఇన్నోసెంట్, ఆర్ ఏదో జస్ట్ బికాస్ ఏదో సెక్యులర్ అని ఏదో 4 మాటలు మాట్లాడేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు అనుకున్నాడేమో, నాకు ఐడియా లేదు. బట్ ఈ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. అంటే ఆయన మనం అనుసరించే మన రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజానికి అతను మాట్లాడిన మాటలకి సంబంధం లేదు, పొంతం లేదు. కరెక్ట్. సెక్యులరిజం అంటే ది వెరీ టర్మ్ ఈజ్ టు బి ఆన్ పార్ విత్ ది అదర్ రిలిజియన్స్, వాళ్ళ రెస్పెక్ట్స్, వాళ్ళ ఇమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ వాటన్నిటినంటే ఆయన మీద ఒక ముఖ్యమైన కామెంట్ ఏమొచ్చిందంటే, ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద కనుక సంతకం పెడితే తక్మా ది సో కాల్డ్ హిస్ ఫాలోవర్స్ లైక్ క్రిస్టియన్స్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ దూరం అవుతారని ఒక భయానికి లోనయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు బైబిల్లో చెప్పేది దేవుడు నేను ఒక్కనే అని. సో బైబిల్లో ఇంకొక దేవుడిని యాక్సెప్ట్ చేయదు. అవును. సో ఒక దేవుడు. సో అతను క్రిస్టియన్ అయ్యుండి నాకు ఈ దేవుడి మీద కూడా విశ్వాసం ఉంది అని సంతకం పెడతానికి అతను పొలిటికల్గా ఆలోచించుకుని ఉండొచ్చు. పొలిటికల్గా ఆలోచించడం ద్వారా ఆయన ఆ రిలీజియస్ లేదా ది సో కాల్డ్ సెక్యులరిజంని ఆయన విభేదిస్తున్నాడు అన్నది మేధావులు అబ్జర్వ్ చేయరని అనుకుంటాడా సార్? ఏమో, ఎందుకంటే ఎవరు కూడా
ఇప్పుడు ఆయన ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాడు డిక్లరేషన్? క్రిస్టియన్ కాబట్టి. అవును, సో అతను క్రిస్టియన్ అనేది తెలుసు అందరికీ తెలుసు. సో క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉంది. సో కాబట్టి నేను వస్తున్నాను అంటే నష్టం లేదు. వెంకటేశ్వర స్వామి భక్తులు సంతోషిస్తారు, క్రీస్తు భక్తులు సంతోషిస్తారు. ముందు వ్యక్తిగతంగా ఆయన గౌరవం పెరుగుతుంది కదా. అవును, బట్ అది అతని అడ్వైజర్లా లేకపోతే అతనికి ఆలోచన రాహిత్యం మరి మనకు తెలియదు. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ మీరు చాలా విరివిగా చాలా దీనిగా ఫ్లేరప్ అయ్యి అన్ని చోట్లకి మీటింగ్స్కి వెళ్ళిన చోటల్లో ప్రతి మీవైన అభిప్రాయాలను మీరు బాగా వెలిబుచ్చుతూ మాట్లాడుతున్నారు అన్ని చోట్ల. మొన్న కూడా ఏదో ఒక కార్యక్రమంలో మీరు మాట్లాడుతూ ఈ తిరుపతి లడ్డూలు ఇప్పుడు బాగా నాణ్యత పెరిగాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్న మాట కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ది కామెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ఎట్ లార్జ్ అనుకోండి. బట్ దాని మీద జరిగిన ఆ తతంగాన్ని అది సమసిపోయినట్టేనా, క్లోజ్ అయిపోయినట్టేనా అంటే లేదా దానికి ఏమైనా కంటిన్యూషన్? నాకు తెలిసి అది ఇంకా జనం మర్చిపోయారు. శుభ్రంగా లడ్లు సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. 1% కూడా లడ్డు సేల్ ఏం తగ్గలేదు. సో అది ఇష్యూ కాదు. అప్పుడేం జరిగింది అన్నదే, జరిగిందా లేదా అన్నది సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది కాబట్టి 2 సిబిఐ వాళ్ళని, 2 స్టేట్ పోలీసుని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియమించింది కాబట్టి నిజంగా ఏమన్నా జరిగిందా? సో క్వాలిటీ తగ్గిందన్నమాట నిజం. ఆ క్వాలిటీ తగ్గింది ఇతర దినుసుల వలన ఏమైనా తగ్గిందా, లేదంటే ఈ ఆయిల్ వల్లనే ఆర్ ఈ గీ అడల్ట్రేషన్ వలన జరిగిందా, అడల్ట్రేషన్ అయ్యిందా అనేది ఒక కమిటీ వేసినప్పుడు లెట్ us వెయిట్ ఫర్ ద కమిటీ రిపోర్ట్. మనం ఇంకా ప్రస్తుతం అంతా చక్కగా నడుస్తుంది. అదే మీరంతా ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాల్లోనే బాగా బిజీగా ఉన్నారు. కానీ ఇది ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అకార్డింగ్ టు మీ. అదొక పీడకల, గతం గత. ప్రస్తుతం అంతా చక్కగా ఉంది, లడ్డు క్వాలిటీ బాగుంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకా మనం లడ్లు ఏమన్నా కలిసిందా అనేది అంటే అప్రస్తుతం. ఈ మధ్యన పాపులర్ నోషన్ ఒకటి రన్ అవుతున్నారు సార్ సోషల్ మీడియాలో కూడా. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎంతో శిరసావహించే గాడ్గా వెంకటేశ్వర స్వామికి అంత ప్రాచుర్యం ఉంది. సో వాళ్ళు ఇన్నాళ్ళు తిన్న లడ్డూలు కానీ లేకపోతే ఆ క్వాలిటీని భరించి ఎందుకు జరుగుతున్నదో కూడా తెలియని ఒక నేపథ్యంలో వాళ్ళందరినీ శిక్షించాలి అనే ఒక గట్టి వాయిస్ వినిపిస్తున్నదండి మన వైపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి. అది కంప్లీట్ గా హర్షప్ చేసేసినట్టేనా, లేకపోతే దాని మీద? హర్షప్ అని కాదు కదా, అది ఒక బాధ్యత గల ఒక సంస్థగా అప్పచెప్పారు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ సంయుక్తంగా అప్పచెప్పారు. సో అది ఆ రిపోర్ట్ రావాలి. ఏమొచ్చినా కూడా ప్రస్తుతం అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయవలసిన దాని మీద ఫోకస్ చేయకుండా దాని మీదే ఫోకస్ చేయటం అకార్డింగ్ టు మీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే తిరుపతిలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. లడ్డు తింటమే కాదు, తిరుపతిలో చేయవలసినవి. మీరు జెరూసలేం వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మెక్కా వెళ్తే డిస్కౌంట్లు ఇస్తున్నారు, మరి వెంకటేశ్వర గుడికి వెళ్తేనేమో వాయించేస్తున్నారు. అవును, 1000 రూపాయలది 4000 రూపాయలు చేశారు రూము, 200 రూపాయలది 1500 చేశారు. అలా రకరకాలుగా ఛార్జెస్ పెంచారు. సో ఇప్పుడు దేనికైనా ఎలా భక్తుడిని, ఇప్పుడు ఉన్నవాడు విపరీతంగా ఇస్తున్నాడండి వెంకటేశ్వర స్వామికి. అవును, 3.5 కోట్లు యావరేజ్ వచ్చేస్తుంది డిబ్బీకే. వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు, అంత బాగానే ఉంది. ఈ డబ్బును బట్టి నడుపుతారు. బోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. నేను అనేది ఒక ధనవంతుడు కాని భక్తుడికి మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం? ఉచితంగా నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? దర్శనం కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు. మరి గతంలో ఒక వాటర్ బాటిల్ ప్లాస్టిక్ నిర్మూలన అన్నారు, మంచిదే ప్లాస్టిక్ నిర్మూలన. సీసాలో పెట్టారు. సీసాకి 50 రూపాయలు 60 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేయాలి?
అది చేసా వెనక్కిస్తే 20 రూపాయలు ఇస్తా ఉన్నారు. అవును. సో 20 రూపాయలు చేసా వెనక్కి ఇస్తే 20 వెనక్కి ఇస్తున్నారు అనుకోండి, నీళ్ళకి 40 రూపాయలు దేనికి? నువ్వు ఇవ్వలేవా వాటర్ ఫ్రీగా? ఇప్పుడు డబ్బున్నోడు ఎలా కొనుక్కుంటాడు? డబ్బు లేనివాడికి నువ్వు ఫ్రీగా ఎందుకు బాటిల్ చేసి ఎందుకు ఇవ్వలేవు? అది ఎవడో పట్టుకెళ్ళలేడు కదా బాటిల్. పట్టుకెళ్తే కొంతమంది పట్టుకెళ్తారు, పోతే పోయింది అనుకో. ఆ సీసాలు వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ సక్రమంగా ఒక దగ్గర ఇచ్చేయండి. ఈ బాటిల్ వాటర్ బాటిల్ కొన్ని ఒక 10 సెంటర్లో పెట్టి వాటర్ బాటిల్స్ మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి అని భక్తులకి ఒక విన్నపం చేశారనుకోండి, వాడు భక్తులైతే గ్యారంటీగా అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. సో ఎవడో పట్టుకోడు కదా, ఎక్కడ ఖాళీ చేసా వేసుకుని మోసుకెళ్తాడా? ఎవడో ఒకడు తీసుకెళ్ళాడు. ఆవిడ డిబ్బీలో కనీసం 100 రూపాయలు వేయినోడు ఎవడో ఉండడు. 100 రూపాయలు డిబ్బీలు వేసినోడు ఒక 20 రూపాయలు చేసా ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఈజ్ ఎ రిచ్ గాడ్, రిచెస్ట్ గాడ్. మెనీ రిచ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఓకే వ్యాపారంలో కలిసి వస్తే నేను 2% ఇస్తాను వెంకటేశ్వరం, లేదా 5% ఇస్తానని బోల్ మంది ఉన్నారు, ఇస్తున్నారు. సో భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి అట్ రీజనబుల్ కాస్ట్? అంటే మీరు మాట్లాడుతున్నది వ్యాపార ధోరణి ఉండకూడదు తిరుపతిలో అనేది నా భావన. ఎలా వేస్తారు వాళ్ళు? ఆ వ్యాపార ధోరణి ఉండకూడదు. దానికి మనం ఏం చేయాలి? తిరుపతిలో టిఫిన్ తింటే 200 రూపాయల దోశ, 300 రూపాయల దోశ, ఎందుకు అంత లూటింగ్ అవసరమా? ఇట్ల మీద ఫోకస్ చేయాలి. లడ్లో ఏమైంది, గుడ్లో ఏమైంది అనేది కాదు. కరెక్ట్. లడ్డు ఇప్పుడు సెటిల్ చేశారు సీఎం గారు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టేశారు, అయిపోయింది. తర్వాత చూద్దాం. లెట్ us focus on what has to be done for the pilgrims. భగవంతుడిని భక్తుడికి గ్యాప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. కావాలని క్రియేట్ చేశారా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది పక్కన పెడితే గ్యాప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. ఒకసారి వచ్చినోడు నాన్ విఐపి అయి ఉంటే అనవసరం రా బాబు అని ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. అయినా చూడాలని వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అవునండి. బట్ ఆ గ్యాప్ అన్నది కొంత క్రియేట్ అయింది. దాన్ని నారో డౌన్ చేయాలి, పూర్తిగా ఎలిమినేట్ చేయాలి రాబోయే 1-2 సంవత్సరాల్లో. సో దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అవన్నీ ప్రణాళికబద్ధంగా ప్రాతిపదికలు రెడీ అయినాయి. ఏమో నాకు తెలియదు. ఓకే, ఒక భక్తుడిగా నా మనోభావాలు చెప్తున్నా అంతే. రైట్. మీ అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చేస్తారు అనేది, అంటే ఇప్పుడు మీ కమిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది నాకు తెలియని అంశాలు అవన్నీ. అదే ఇప్పుడు వరకు ఇంకా టీటీడీ చైర్మన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. మీ పేరు బాగా వినిపించింది అందులో ఒక టైంలోని. ఏదో నా పేరు పలు సందర్భాల్లో పలు పోస్టులకి ప్రజలు పెడతా ఉంటారు. అవును. సో మీ నోట్లని ఎప్పుడు రాలేదు నాకు కావాలి టీటీడీ చైర్మన్ అన్నమాట. మీరు ఎక్కడ ప్రజలు రకరకాలుగా పెడతా ఉంటారు. అదేలేండి. ఇందాక మీరు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మాటలో పెడతా ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఒకటి ఉన్నది కదా, ఓపెన్ గా ఉంది. అంటే మీరు ఇందాకలు చెప్పిన దాంట్లో తిరుపతికి సంబంధించి విఐపి భక్తులు వేరు, సాధారణ భక్తులు వేరు, ఇంకా పేదరికంలో ఉన్న భక్తులు కూడా 3rd కేటగిరీలో ఉంటారు. బట్ వీళ్ళందరినీ డిమార్కేట్ చేసి వాళ్ళని బైఫర్కేట్ చేయడం అన్నది కూడా అందరికి కామన్ చేసేయడం అంటారా? కాదు, డిమార్కేట్ చేయమని నేను అంటలా. ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళ దగ్గర ఓకే ఒక 5,000 టికెట్ కొనుక్కుంటానన్నోడికి కూడా దర్శనం ఇవ్వండి, లేనివాడికి కూడా దర్శనం ఇవ్వండి అంటున్నాను. ఉచిత దర్శనాలు ఉన్నాయి, నేనేమి కాదంటలా. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటున్నా. అదే గతంలో కరోనా రాకముందు కొన్ని సిస్టమేటిక్గా నడిచి ఇది ఒక టైం స్లాట్ ఇచ్చేసేవారు. అక్కడ ఉండటానికి అకామిడేషన్ ఉంటే ఒక పూట గతంలో వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండి ఏదో సుదర్శన్ టోకెన్ అని ఏదో కట్టేవారు. ఆ టైంకి వెళ్ళేవారు ఎక్కువ గంటలో క్యూ లైన్లో ఉండకుండా. అవును, క్యూలో ఉండే బదులు రూమ్లో ఉండేవాళ్ళు, ఇంకెక్కడైనా ఉండేవాళ్ళు. ఆ టైంకి 2 గంటల ముందో 3 గంటల ముందో వచ్చి దర్శనం చేసుకునే సిస్టమ్ ఉంది అక్కడ. ఇంత మునుపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి అది. కరోనా టైంలో తర్వాత కొన్ని అలా గ్యాప్ వచ్చేసి అంతకుముందు ఉన్న మంచి సిస్టమ్స్ని
పక్కన పెట్టారు. ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ పెట్టారు. దట్ వాస్ ఎ గుడ్ డెసిషన్. ప్రయారిటీ. సో కాలినడకన వచ్చే భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలి అన్డౌటెడ్లీ. ఇప్పుడు అది లేదు, కరోనా టైంలో తీస్తారు, మళ్ళీ అది రీఇంట్రడ్యూస్ చేయలే. సో అంటే వచ్చేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఎలాగ సర్దాలి అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ నేను అనేది ఏంటంటే ఆ దిశగా ఆలోచించాలి అంటున్నా. గతంలో ఎన్నో చాలా మంచిగా జరిగినాయి. ఆ మంచిని తీసుకుని ఈ 5 సంవత్సరాల్లో చాలా అబరేషన్స్ వచ్చినాయి. ఆ అబరేషన్స్ ఏంటి అనేది తీసుకుని, సో హౌ టు బ్రింగ్ బ్యాక్ ద ఎర్లియర్ గుడ్ డెసిషన్స్ అండ్ హౌ టు మూవ్ అవే ఫ్రమ్ ది రీసెంట్ అబరేషన్స్ అనేది ఆలోచించుకుంటే, వాళ్ళు ఆలోచించట్లేదు అని నేను అంటలా. అదే దే మైట్ బి థింకింగ్, అది నేనేం కాదంటలా. బట్ దేర్ హ్యాస్ టు బి షార్టర్ టైమ్ లైన్స్. మీరు నార్మల్గా మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు బాగా సన్నిహితులు కదా అన్ని కార్యక్రమాల్లోని. మీరేమి సజెస్ట్ చేయట్లేదా? యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్టివ్ పార్ట్ ఇన్ దట్ అండి? ఇప్పుడు వరకు జరగలేదు. మంత్రివర్గం ఉంది, సో మంత్రివర్గం ఉపసంఘాలు ఉంటాయి, సో వాళ్ళతో మాట్లాడుకుంటారు. అదేలేండి, ఎలైట్ గ్రూప్ మాట్లాడుకుంటారు. మీరు ఎలైట్ కదా ఏంటి? నేను ఎలైట్ అవ్వచ్చు, బట్ నేను ఎలైట్ గ్రూప్ సభ్యుని కాదంటున్నా. అందులో మంత్రులే ఉంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ ఇటీవల రోజుల్లో బాగా ఎక్స్ప్లోర్డ్ అయిన కంటెంట్ సనాతన ధర్మం అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు సమర్థించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉదయనిధి మారన్ కానీ లేకపోతే ఇక్కడ ప్రకాష్ రాజ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎవరో నిష్ణాతులు కాదు, నాకు ఐ జస్ట్ నో సమ్ ఫండమెంటల్స్ అంతే. అదేంటంటే ఒక్కొక్కటి దృష్టిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, మనిషి దృష్టిలో భగవంతుడు ఎవడు అంటే మనం చాలా దేవుడి బొమ్మల్లో చూస్తాం. మనిషికి 2 చేతులు, సో అయ్యే 2 చేతులు దేవుడికి ఉంటే మనిషికి దేవుడికి తేడా ఉందని మనం 4 చేతులు అలా పెడతా ఉంటాం. మామూలు ఒకే జ్ఞానం ఉన్నాడు మానవుడు, ఓ తలకాయ ఉంది. బ్రహ్మ మహాజ్ఞాని చతుర్ముఖుడు 4 తలకాయలు. మన విజువలైజేషన్ అది. సో అలాగా ఒక చీమ దృష్టిలో దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, మనిషి 6 చేతులతోటో లేకపోతే 4 తలకాయలతోటో దేవుణ్ణి సృష్టించుకున్నట్టు మన విషయంలో ఒక చీమని నీ దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావు అని అడిగితే ఆ చీమ ఏమంటుందంటే నాకు కొట్టడానికి ఒక కొండ అని ఉంటుంది. సో గాడ్కి 2 కొండలు ఉంటాయని చెప్పి చీమ భావిస్తుందంట. అంటే దాని విజువలైజేషన్లో దానికి ఒకటి ఉంటే దేవుడు చీమకి 6, దేవుడికి 2 కొండలు ఉంటాయి. బహుశా మచ్ సుపీరియర్ దాన్ దట్ ఒరిజినల్ యాంట్. అలాగా ఈ సనాతన ధర్మం కూడా ఒక్కొక్కటి దృష్టిలో ఒక రకంగా ఉంటుంది. అవునండి. సో ఎందులో అయినా మంచి చెడు ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడే పాయింట్ ఏంటంటే ఈ వర్ణ విభజన అనేది సనాతన ధర్మంలో ఉంది. ఆ వర్ణ విభజన వలన ఈ కుల వివక్షలన్నీ వచ్చినాయి. సో కాబట్టి బికాస్ ఆఫ్ ఆ వర్ణ వివక్ష వలన అదే సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్థం చేసుకున్న సనాతన ధర్మం ప్రకారం
వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నేను అంటలా. దట్ ఈస్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సనాతన ధర్మం, దేర్ అండర్స్టాండింగ్. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఒరిజినల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్. చాతుర్వర్ణ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక నిర్దిష్టమైన పని అప్పచెప్పకపోతే సమాజంలో అందరూ కలిసి బ్రతకాలి అంటే కొందరికి కొన్ని పనులు అప్పచెప్పాలి. ఆ వృత్తి ప్రావీణ్యం వాళ్ళకు ఉంటుంది. సో అలాగా కమ్మరని, కొమ్మరని, వడ్రంగని, అన్ని రకాల క్రాఫ్ట్స్కి ఇప్పుడు ఒక వడ్రంగి వాళ్ళ కుమారుడికి వచ్చే వాళ్ళకి ఆ పని నేర్పుతాడు. కాబట్టి మనకి సమాజం అవసరానికి ప్రతి క్రాఫ్ట్లోనూ నిష్ణాతులు ఉండేలాగా పెట్టారు. ఆ రంగంలో అప్పుడు ఎవరు ఆ రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళు ఆ కులం అని చెప్పుకున్నారు. అవును, మొదలైంది యాడమ్ అండ్ ఈవా, లేకపోతే భగవంతుడు ఒక స్త్రీ పురుషుని సృష్టించడా, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును, బట్ మొదలైంది ఎగ్జిస్టెన్స్ మొదలైంది ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు వచ్చినాయి అంటే అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకే పని చేస్తే మిగిలిన పని చేయడానికి ఎవరు ఉంటారు, అందుకని చెప్పి ఒక డివిజన్ లాగా పెట్టారు. సో అది మిస్అండర్ అయి ఉండొచ్చు, కొంతమంది వివక్షకి గురై ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఒరిజినల్ మను. ఆ తర్వాత మనం దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేసి చేసుకుని తెచ్చుకున్నాం. సో పర్హాప్స్ తమిళనాడు వాళ్ళు ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ తప్పు అంటున్నారేమో. డెఫినెట్గా వర్ణ వివక్ష అనేది తప్పు. వివక్ష గురించి అది పెట్టలా. సమాజంలో 10 మందికి 10 మంది ఉపయోగపడటం కోసం ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది చాతుర్వర్ణం అని ముందు పెట్టుకున్నది. ఆ శూద్రులు అన్న కేటగిరీలో అన్ని ఇతరులు ట్రేడింగ్ ఒకటి ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చి అమ్మేవాడు. సో అప్పుడు ఎవరైతే అందులో ఎంచుకున్నారో వాళ్ళు వైశ్యులుగా పరిగణించబడ్డారు. వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. సో అది ఒక పర్పస్ కోసం, ఇక్కడ ఉన్న సమాజం కోసం అప్పుడు పెద్దలు రాసింది. అది ఇలా ఉంటే బాగుంటుందన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. అది ఎందులో అయినా కొంచెం వెర్రి పొంతులు తొక్కుతాయి. సో కాబట్టి మంచి గురించి ఒకళ్ళు మాట్లాడి ఆమె సనాతనే అని కళ్యాణ్ గారు అని ఉండొచ్చు. అవును, దానివల్ల వచ్చిన దుష్పరిణామాలని చూసి అది కరెక్ట్ కాదని చెప్పి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడచ్చు. సో ఇన్ దేర్ వ్యూ బోత్ ఆర్ రైట్. అతని పర్సెప్షన్లో అతని రైట్. అంటే మీరు ఒక 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 ఎనాలిసిస్ చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, ఉదయనిధి మారిన ఆయన యాంగిల్లో ఆయన కరెక్టే చేసుకున్న అర్థం ప్రకారం. ఎందుకంటే ఎంతో కొంత వివక్ష అనేది ఈ రిజర్వేషన్లు అని ఇప్పుడు ఒక రకంగా కోర్టులు కూడా దీనికి బాధ్యులే. ఇప్పుడు గతంలో SC/ST చట్టం తీసుకొచ్చారు. నన్ను తిట్టాడు, నిన్ను తిడితే కనుక నీకు ఎంత రివార్డు ఇస్తాం, నువ్వు తిట్టావని కంప్లైంట్ ఇస్తే ముందు నీకు రివార్డు ఇస్తాం, చట్టం అది. సో తర్వాత అసలు ముందు 14 రోజులు రిమాండ్ వేసేయాలి. ఒక దళిత సోదరుడు ఒక కంప్లైంట్ ఇచ్చి పలానా నాగేంద్ర కుమార్ అనే బ్రాహ్మణుడు నన్ను ఈ రకంగా దూషించాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే FIR రిజిస్టర్ అయితే 10,000 ప్రైజ్ ఇస్తారు వాడికి. సో ఇన్ ఎ వే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంకరేజ్మెంట్. చట్టం పెట్టిన ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరు. మనుధర్మంలో వివక్ష లేదు. అందరూ అందరినీ గౌరవించాలి, ఎవడు చేసే పని అటు చేయాలన్నాడు అంతే. ఆ వెరితనాన్ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. అందులో ఉన్న ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు.
దానిలో ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్ ఆయన ప్రాపప్ చేస్తారు. దానివల్ల వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్స్ ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. సో బోత్ ఆర్ నాట్ రాంగ్, బికాస్ అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యింది అన్డౌటెడ్లీ. ఇప్పుడు దీనివలన ఈ చట్టం పెట్టినందువల్ల జరిగింది ఏంటి? ఇప్పుడు ఎవరో ఒక అతను దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇల్లుకి ఎదిగేవాళ్ళంటే భయపడుతున్నారు. ఎందుకు? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దళిత్స్, ఎందుకంటే అందరూ సమానమే. ఎప్పుడో మా ముత్తాతలు ఎప్పుడో ఈ వర్ణంలో వచ్చారు, మనం ఆ వర్ణంలో ఉన్నాం. సో ఆల్ ఆర్ ఈక్వల్ అనేది నా సిద్ధాంతం. కానీ ఈ చట్టం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, రేపొద్దు నేను ఇంటి వద్ద అడిగితే నా మీద కేసు పెడతాడేమో అని భయం. అతను పెడతాడా పెట్టడా అన్నది పక్కన పెడితే, పెడతాడేమో అన్న భయం వస్తుంది సమాజంలో. అది తెలియకుండా ఉంది, అది అంతర్లీనంగా ఉంది. బయటకు అనడానికి భయపడుతుంది. బయటకు అనరు, లేదండి ఇల్లు ఖాళీ లేదండి అని వేరే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు? ఇది మన చట్టాల ద్వారా లేని అంతరాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఓకే, మా ప్రభుత్వమే మాట్లాడింది, బీసీలకు కూడా ఈ చట్టం అంటున్నారు. మరి అది ఇంకొక తలనొప్పి కదండి, మామూలు తలనొప్పి కాదు. అంటే సమాజాన్ని విడగొడుతున్నారు. అకార్డింగ్ టు మీ, ఇట్ మే బి మై పార్టీ డెసిషన్, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. అంతే కదా. ఇప్పుడు 50% బీసీలు ఉన్నారండి, 20% ఎస్సీలు ఉన్నారండి. ఇక మిగిలిన సోకాల్డ్ అగ్రవర్ణాలు లేదు, గుండు లేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేని వాళ్ళ దగ్గర లేవు. అందరికన్నా బిగ్గెస్ట్ అగ్రవర్ణంగా ఈ చాతుర్వర్ణంలో చెప్పేది బ్రాహ్మలు. బ్రాహ్మణులు ఉన్నంత దౌర్భాగ్య స్థితిలో ఎవరు లేరు. అవును, చెప్పాలి అంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు రావు. ఎందుకంటే రిజర్వేషన్లో 100కి 99 వస్తాయి, కానీ మీకేమి రావు. 70 వస్తే మీకు ఉద్యోగం రాదు. సో ఈ చాతుర్వర్ణ సిస్టంలో ఇప్పుడు చంకనాకపోయింది బ్రాహ్మణులు, అకార్డింగ్ టు మీ, హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్. సో అదొక 3%. ఇప్పుడు సోకాల్డ్ సమాజంలో బ్రాహ్మణులు ఒక 3% అండి, వైశ్యులు ఒక 4% ఉంటారు, క్షత్రియులు 1% అండి. సరే, కమ్మవారు ఒరిజినల్గా శూద్రులైన అగ్రవర్ణంలో ఉన్నారు. సో కమ్మవాళ్ళు ఒక 6% వేసుకోండి. రెడ్డి అనే కులం లేకపోయినా దట్స్ ఎ టైటిల్. కాపులు రెడ్లు అంతా మోరల్లెస్ సేమ్. ఏం వేసుకున్నా ఈ అగ్రవర్ణాలు ఆ చాతుర్వర్ణ సిస్టమ్ తీసేసి ఒక 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఎందుకంటే మైనారిటీ కూడా బీసీలో వస్తారు. వీళ్ళని చూసుకుంటే మీకు 75% అయిపోయింది. సో వివక్షకు గురైంది ఎవరో. ఇప్పుడు రేపు బీసీ చట్టం కూడా వస్తే ఈ మిగిలిన సోకాళ్ళ అగ్రవర్ణ కులాలు వివక్షకు గురవుతారు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాపీగా అందరూ కలుసున్నాం, ఒక అక్కర్లేని హక్కుని ఓట్ల కోసం ఇంకా దేనికోసం నువ్వు ఇచ్చి, అలా అడగని హక్కు, అక్కర్లేని హక్కు. ఎవడన్నా ఉద్యమాలు చేశాడా మాకు మేము వివక్షకు గురవుతున్నామని? ఇప్పుడు అసలు వివక్షకు గురయ్యేది ఎవరు తెలుసా? వైశ్యాసు, బ్రాహ్మిన్స్. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. బ్రాహ్మణుడు అంటారు, బ్రాహ్మణుడు అని పలకడం కూడా కష్టమే. బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు అసలు స్కూల్లోనేమో తెలుగు తీసేస్తున్నారు, సరిగ్గా స్పష్టంగా పలకలేని పరిస్థితి. సంస్కృతి అలాగే లేదు.
ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణుడు అంటారు. క్షౌరం చేసే వ్యక్తిని మనం పూర్వం పరిభాషలో మంగళి అని, మన పుస్తకాలన్నింటిలో కూడా మంగళి అని ఉంటుంది. అవును. ఇప్పుడు నాయి బ్రాహ్మణుడు అనకపోతే అతను కేసు పెట్టచ్చు, అనకపోతే పెట్టచ్చు. బ్రాహ్మణుడినేమో బ్రాహ్మణుడు అంటే నీకు దిక్కుమొక్కు లేదు. కరెక్ట్. ఒక నాయి బ్రాహ్మణుడిని అంటే నాయి బ్రాహ్మణుడు అన్న పదం ఉందని అసలు ఇవాళ ఉన్న ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో లేదు. కానీ నువ్వు బార్బర్ అంటే ఒప్పుకోడు, ఇంగ్లీష్లో నీకు బార్బర్ అని ఉంటుంది. నాయి బ్రాహ్మణుడికి ప్రత్యామ్నాయ పదం లేదు అక్కడ, వాషర్మెన్ అని ఉంటుంది. ఈ చట్టం ప్రకారం యూ వాషర్మెన్ అంటే నాకు లేదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు, ఇంగ్లీష్లో వాషర్మెన్ అనే ఉంటుంది. దానికి వేరేగా నామినిక్లేచర్ లేదు కదా, వేరే నామినిక్లేచర్ లేదు. ఓ రజక అని పిలవకపోతే అతను కేసు పెట్టచ్చు. చాలా పెక్యులర్ ప్రాబ్లమ్స్. చట్టం అదే చెప్తుంది. ఇప్పుడు ఎలా ఇంత కాంప్లెక్స్ కావుడోడు అంటే నీ కేసు పెడతానికి లేదు, దాని పక్కన ఇంకో సఫిక్స్ కూడా పెడతారు. మనం మాట్లాడుకోలేము సభ్య సమాచారం, డబ్బులు కూడా పెడతారు. అదే అనుభూతున్నాను. సో మీరు అనవచ్చు బీయింగ్ ఏ బ్రాహ్మణ్, నేను అనలేను అంటే మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు నన్ను కూడా పడతాయి. అవును, బ్రాహ్మణ కొడుకులు అంటారు కదా. అదే మీరు అనవచ్చు, మిమ్మల్ని ఎవరేమనరు. నేను అన్నాను అనుకోండి, మళ్ళీ నన్ను తప్పుపడతా. ఇప్పుడు అలాగా మీరు వర్ణ వివక్షకు గురవచ్చు. కానీ అసలు పదాలే లేని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే అయిపోతుంది. రజకుడు అంటే ఎంతమంది తెలుసండి? ఎప్పటికీ తెలియదు. అసలు చెడు ఉద్దేశం మనసులో ఉండదు. ఆ పదం అది చదువుకున్న పదం, అది చెడు ఉద్దేశం ఉండదు. కానీ రేపొద్దున కేసు పెట్టచ్చు ఏంటి, పెడతారు. సిస్టమే ప్రొవోక్ చేస్తుంది కదా. సిస్టమ్ ప్రొవోక్ చేస్తుంది. మరి కేసు కట్టిన వెంటనే నువ్వు రివార్డ్ ఇస్తున్నావు. అది ఎంత అన్యాయం అండి. కేసు పెడితే అవార్డు ఏంటండి? అది ఉంది సిస్టమ్. కళ్ళు ఎర్రగా కూడా చూడకూడదంట, తెలుసా మీకు? అది ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు డెఫినెట్ గా దీని మీద చర్చ వచ్చినప్పుడు బీసీలు కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఇదో పెద్ద ప్రాబ్లము. అవునండి. మళ్ళీ మరి దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఎలాగ మిళితం చేస్తారు అంటే, ఒక దళితుడు బీసీ మీద కేసు పెట్టచ్చా? ఈ బీసీకి ఇచ్చే హక్కులో దళితుడి మీద కూడా కేసు పెట్టవచ్చా? ఒక దళితుడు పొరపాటున ఓ మంగళయానో చాకలానో అంటే వీళ్ళు ఎస్సీ మీద కేసు పెట్టవచ్చా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరు కేసులు పెట్టుకుని చావండి రానా? అరే అందరూ కలిసిపోయాం, అందరూ హ్యాపీగా ఉన్నాం. అక్కర్లేని హక్కు నువ్వు ఇచ్చి ప్రొవోక్ చేసి మనుషుల మధ్యన కులాల మధ్యన అంతరాలు సృష్టిస్తున్నాయి ఈ చట్టాలు అనేది నా అభిప్రాయం. కాదు సార్, ఓ పక్కనేమో సనాతన ధర్మం అనేది అంత పెద్ద ఫైటింగ్ ఓ పక్కన జరుగుతున్నది, ఇంకో పక్కనేమో క్రిస్టియానిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు. వీటిలో మళ్ళీ బీసీ చట్టం తీసుకురావడం ఏంటండి? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ రిలవెంట్? కాదండి, బీసీలకి మీరు మంచి చేయండి, మీ ఓట్లు రాజకీయం అది ఎవరికైనా చేయించండి, దానికి చట్టం ఎందుకు? దాన్ని ఇటువంటి చట్టం ఏది, ఈ చట్టం వేరు. ఈ చట్టం ఏంటి? బీసీ వివక్ష చట్టం. ఒక ఎక్సెప్ట్ వేపనోని, కావటోని, రాజుగారిని, కమ్మోడిని, ఇంకా 1-6 కులాన్ని తప్ప ఇంక ఎవరిని కూడా అది కాపాడే అంటే తప్పులేదు. అది వేపనరా తప్పులేదు. బట్ నువ్వు ఆడు డాష్ ఆడరా, ఈడు డాష్ ఈడురా అని మనం తరతరాలుగా మాట్లాడితే అది కేసు కట్టేయచ్చు. మిమ్మల్ని వేపన డాష్ అంటే మీరు కేసు కడతానికి లేదు. అవును, మీరు పొరపాటున అతని పేరు మర్చిపోయి అని వృత్తితో పిలిచారండి. చూడండి, మీలాంటి త్రిపులార్ కూడా మాట అనడానికి భయపడుతున్నారు. అవును, కేసు పెడతాడు వాడు. కేసు పెడతాడు, రేపు చట్టం వచ్చిన వెంటనే అప్పుడు ఇలా మాట్లాడాడు. సో అంతరాన్ని అక్కర్లేని చట్టాలు తీసుకొచ్చి పెంచుతున్నారు ఓట్ల కోసం. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం.
సరే రేపు ఆ బిల్లు పెట్టినప్పుడు నా అభిప్రాయం నేను చెప్పొచ్చు. సరే మెజారిటీ ఏమంటే అదే నడుస్తుంది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. పీపుల్ పరిపాలకులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజలు ఇంకేం ఆలోచిస్తారండి? అదే టబాకో గూడ్స్ అన్ని రోడ్డు మీద పెట్టి అమ్మి వాడద్దు చచ్చిపోతారని చెప్పినట్టు ఉంటుంది. ఎదురుగుండా అవైలబిలిటీలో పెట్టి వద్దొద్దు అని సినిమా థియేటర్లో చావు కొడతారు, లోపలికి వెళ్ళి మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని కూర్చుంటే. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. చట్టం తీసుకొచ్చి పెట్టి ప్రజలారా మీరు ఆలోచించండి అంటే ఏం ఆలోచిస్తారు? వీడిని ఎలా ఇరికించాలి, వీడిని ఎలా చావు కొట్టాలని ఆలోచిస్తారు. చూడండి అసలు రేపు ఆ చట్టం కూడా వచ్చాక ఎన్ని కోర్టు కేసులు పెరుగుతాయి, కోర్టులు పెరుగుతాయి, లాయర్లు బాగుపడతారు, వృత్తి బాగా వృద్ధి చెందుతుంది, లాయర్ వృత్తి. మళ్ళీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు 50% బీసీలు ఉన్నారు కదా, ప్రతి కులానికి హక్కులు ఇస్తున్నారు. ఆ ఇంటర్ కులాల్లో కూడా మళ్ళీ కేసులు కట్టుకుంటారు. అది నాయి బ్రాహ్మణుడు రజకుడి మీద కేసు పెట్టుకోవచ్చు, కానీ గొప్ప రజకుడు యాదవుడి మీద పెట్టుకోవచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఈ 4 వర్ణాలు మాత్రం గట్టు మీద నిలబడి చూస్తుండని తప్పితే వీళ్ళు మంచి చెడు తెలిసి కూడా ఏమి ఏంటంటే మనం ప్లాస్టర్ వేసుకుని తిరగాలి. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నెస్ట్ గా యుద్ధం చేస్తున్నాడు దీని మీద. అదేనండి, ఇప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్రం అనే దాన్ని బాగా ఆయన వాడుకుంటున్నాడు. ప్రకాష్ రాజ్ గారికి రాజ్యాంగం చాలా బాగా తెలుసు. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. నాకు చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. డెఫినెట్గా ఓకే, కొన్ని అట్లో కొంత ఎక్స్ట్రీమ్ ఉంటే ఉండొచ్చు. మీరు చాలా వెల్ రెడ్ పర్సన్. వెల్ రెడ్ బీయింగ్ వెల్ రెడ్ అండ్ బీయింగ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ 2 different faculties and aspects. ఇప్పుడు సనాతన ధర్మం అన్న దాని మీద ఇప్పుడు అతను ఏదో డిఎంకేకి ఎఫిలియేషన్ ఏదో ఉన్నది కాబోసు ప్రకాష్ రాజ్ గారికి. ఉదయనిధి మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబడుతున్నాడు. నువ్వు డిప్యూటీ సీఎంవా, యోగివా, ఏంటి, వాట్ ఆర్ యూ అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు హీ ఆల్సో కెనాట్ అపోజ్ సంబడీస్ రైట్ ఆఫ్ స్పీచ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రైట్ ఆఫ్ స్పీచేగా. ధర్మ సంస్థ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని పెట్టమని అడుగుతున్నాడు ఆయన. దాన్ని మీరు కూడా సమర్థించారు. నేను సమర్థించడమే కాదు, అసలు వీళ్ళందరూ హిందువులుగానో లేకపోతే ఇంకో రకంగానో సనాతనీయులుగా మారక ముందే నేను 4 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో మాట్లాడిన టాపిక్ కదా అది. 4 ఏళ్ల క్రితం మాట్లాడాను ఈ బోర్డు కావాలని. బట్ దాని మీద ఏమైనా దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవి ఇప్పుడు కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి అవ్వచ్చు. అప్పుడు నేను పార్లమెంట్లో మాట్లాడాను, చాలా మంది నా మీదకి వచ్చారు, ఇదేంటి ఎలా మాట్లాడాను, బీజేపీ వాళ్ళు సమర్థించారు. కాదు మీరు మాట్లాడితే మీ మీదకి రావడం కాదు, మీ మీదకి వచ్చే మాటలే మీరు మాట్లాడతారు. జనరల్ టాక్ ఉండదు మీ దగ్గర. 10 మందిని ప్రేరేపించి ఆలోచింపజేసే మాటలే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అవన్నీ ప్రూవ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధానికే దిగారు, బీయింగ్ విత్ ఇన్ ది పార్టీ. సో మీరు ఇంకా ఆయిరత్తులు వరుణ్ అంటారు తమిళ్లో, అంటే వేలల్లో ఒక్కడు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక మతాన్ని ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఎవరు. బట్ దాన్ని ఆయన చాలా ప్రాక్టికల్ గా ఈజ్ రీటరేటింగ్ వోస్ఫెరస్లీ ఆన్ ఎవ్రీ డయాస్, ఆన్ ఎవ్రీ పాసిబుల్ అకేషన్. దానికి ఏమైనా మరి నరేంద్ర మోడీ గారు కూడా హిందూ ధర్మ పరిరక్షణ ఆస్పెక్ట్ లోనే ఆయన మూవ్స్ అన్ని ఉంటాయి. దాని గురించి ఏమైనా కట్టుదిట్టమైన ప్రణాళిక ప్రాతిపదిక తయారవుతున్నదండి లేదా? తెలియదు. అది దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్. అంటే ఎలియన్స్ పార్టీయే కదా, కూటమే కదా మీరందరూ. కాదండి, కూటమి నాయకులు మాట్లాడుకోవటం వేరు. కూటమిలో ప్రతి ఓడు నాయకుడు కాలేడు కదా. అవును,
అఫ్ కోర్స్ నాయకుడు. మరి మీ తాలూకుది ఎప్పుడు మేము వినడమే తప్పితే ఈ రోజు వరకు ప్రభుత్వం వచ్చేప్పుడే 4-5 నెలలు అయిపోతున్నదా? 4 నెలలు దాటింది. 4 నెలలు దాటి 4 నెలల 10 రోజులు. అదే 4 నెలలు 5 నెలలు అదే నేను 4 నెలల 10 రోజులు. 10 రోజులు. మరి ఈ రోజు వరకు మీ కి ఏదో ఒక ప్రత్యేకమైన హోదా కల్పిస్తారని వింటున్నాం. సర్కిల్స్ లో వినిపిస్తున్నది, పేపర్స్ లో రాస్తున్నారు, సోషల్ మీడియాలోని పొక్కుతోంది. కానీ ఎక్కడ మీ వైపు నుంచి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది నాకు తెలియాలని ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా అడుగుతున్నాను మిమ్మల్ని నేను. స్టేట్ రిప్రజెంట్ చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఎలా మాట్లాడుకుంటున్నారు కానీ ఏమీ జరగట్లేదని అన్నారు కదా. నేను అదే సోషల్ మీడియా మాట్లాడుకుంటున్న మాటలే నాకు తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాని ఫాలో అవుతాం కాబట్టి. అంటే నార్మల్ గా మీరు ఈ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ ద్వారా పోటీ చేసి గెలిచి ఆ నేపథ్యంలో చాలా మంది ఏమనుకున్నారంటేనండి, అందరి వాయిస్ నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఎందుకంటే యూఆర్ ది ఫస్ట్ రెబల్. పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు అసలు మామూలుగా చీల్చి చెండాడలేదు మీరు దాన్ని. అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఈ ఎలక్షన్ వాతావరణం అంతా బాగా వచ్చిన తర్వాత పార్టీ మాట్లాడుకోవడం వేరు. మీరు విత్ ఇన్ ది పార్టీ ఉండి ప్రాణాలకు కూడా తెగించేంతవరకు వెళ్ళిన వ్యక్తి మీరు. 3 సార్లు చావు తప్పించుకున్నా. అదే అంటున్నా. అలాంటి మీకు ఏదో ఒకటి 100% ఒక ప్రత్యేకమైన స్థానము, లేకపోతే ఒక ప్రత్యేకమైన యుద్ధమిద్దమైన నిర్దిష్టమైన హోదా ఏదో ఒకటి కలుగుతుందని, కలిగిస్తారని చెప్పి అందరూ ఆశించారు. బట్ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? మీకు తెలిసినంత వరకు, మీ అబ్జర్వేషన్ వరకు, వాట్ ఈస్ బ్లాకింగ్ యూ? బ్లాకింగ్ మీయా? వాట్ ఈస్ బ్లాకింగ్ ది లీడర్స్ అనేది మనం అడగాలి, అంతే తప్ప. అదే సార్, ఫ్రమ్ దట్ సైడ్ మీరు ఆర్ బీయింగ్ బ్లాక్డ్. అంటే ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఇస్తే యు ఆర్ ఆన్ ది ఫోర్జింగ్ డైరెక్షన్, యు ఆర్ ఆన్ అప్సర్చ్. ఇవాళ ఫార్చునేట్గా నాకు అవసరం లేదు, ఫార్చునేట్గా. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ విజయనగరంలో కలిసాం. లాస్ట్ మంగళవారం. అవును, 6 రోజులైంది. విజయనగరంలో నా కాన్స్టిట్యున్సీ కాదు, నా ప్రాంతం కాదు, మీకు ఏ రకంగా సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. విజయనగరంలో ఆ 500 మీటర్లో రోడ్డుకి 2 వైపులా ఉన్న క్యూ లైన్లో నాకెంత గౌరవం ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని ఎంతమంది పలకరించారో, మిమ్మల్ని చూసి ఎంతమంది కేకలు పెట్టారో నేను ప్రత్యక్ష సాక్షిని. మీరే ప్రత్యక్ష సాక్షి. ఎస్, నాకు తెలిసి రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా అందులో 10వ వంతు కేకలు కానీ ఇంకోటి కానీ ఉండవు. కేరింతలు కెవ్వు కేకలు లేవు. మీరు కాబట్టి అంటే నేను అనేది, ప్రజల్లో నాకంత గౌరవం ఉన్నప్పుడు ఈ పదవి పదవి నాకెంత అంటలా, ఇవ్వనందువల్ల నాకు నష్టం లేదంటున్నా. అది మీకు వాటిల్లో నష్టం ఏం లేదు. నాకు వాటిల్లో నష్టం ఏమీ లేదు. మీ ఇమేజ్ ఏం తగ్గదు, మీ పాపులారిటీ తగ్గదు. ఎవడైనా మంత్రి అయితే 10 మంది గుర్తిస్తారేమో అని అనుకుంటారు జనరల్గా. అవును, అసలు నాకు ఏ పదవి లేకుండా నాకు గుర్తింపు ఉంది. ఈవెన్ నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు గుర్తింపు, అదే గుర్తింపు ఉండేది. అవును, ఈసారి ఎమ్మెల్యే కాకపోయినా, ఈసారి నేను ఎమ్మెల్యే కాకపోయినా, గెలవకపోయినా, పోటీ చేస్తే గెలుస్తారులేండి. అందుకని ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు అదే ప్రజాదరణ ఉండేది. దాంట్లో అయితే డౌట్ లేదండి. యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ టెల్లింగ్, so you are being loved and admired, yes, by lot of people, lot of neutral people. అందరికీ పార్టీ అఫిలియేషన్ ఉండదు కదా. పార్టీ అఫిలియేషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ నాతో వ్యక్తిగతంగా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. న్యూట్రల్ పీపుల్ లో ఎస్ నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఎస్, సో అంచేత ఏ పదవి రాలేదు అన్న బాధ హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఏ కోసమే లేదు. హానెస్ట్గా చెప్తున్నా. ముందు ప్రమాణ స్వీకారం రోజు పిలుపు వస్తుందని అనుకున్న మాట నిజం. ఒక 2-3 నిమిషాలు ఓకే, ఆర్ అట్ ద మోస్ట్ 5 నిమిషాలు వదిలేసాం. పూర్తిగా ఎమ్మెల్యేగా నా పనిలో నేను
మీ అంత బిజీగా ఎవరు లేరని నా ఉద్దేశం అండి. అట్లీస్ట్ మినిమం 5 నుంచి 5.5 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా, ఒక రోజు రోజున్నర ఇటు వస్తున్నా, హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ వస్తున్నా. నేను మధ్యాహ్నం వచ్చా, వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతున్నా, 6 o'clock నా ఫ్లైట్. సో నేను ఫుల్ బిజీగా ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ మై డ్యూటీ with overwhelming public support ఫాలోయింగ్ at every nook and corner of the state. At every nook and corner of the state. ఎస్. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. సో ఐ గాట్ వాట్ ఐ హెడ్ ఎక్స్పెక్టెడ్. మీరు ఆశించింది మీకు దక్కుతుంది. నేను ఆశించింది ప్రజాభిమానం. అది నేను ఆశించిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ నాకు దక్కింది. దక్కుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దక్కుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. బట్ యువర్ ఫ్యాన్స్ ఆర్ నాట్ హ్యాపీ. యూ షుడ్ ఆల్సో మేక్ ఇట్ పాయింట్. మీకు ఏదైనా వస్తే వాళ్ళు చంకలు గుద్దుకుందామని ఆలోచనలో ఉన్నారు, అది జరగట్లేదు. వాళ్ళు దాని గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఎందుకంటే టీటీడీ బోర్డు, ఇందాక నేను అన్నట్టుగా టీటీడీ చైర్మన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, అది ఏదో మొత్తానికి ఢిల్లీ డాలీయింగ్లో ఉంది. అది నెక్స్ట్ ఇంకేదో స్టేట్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ అనేది అదే ఒకటి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా జరగలేదు. ఇంకా ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది అంతా ఒక సస్పెన్స్ సినిమాలో నడుస్తుంది. జరగనిదే ఎందుకు జరగలేదో ఐ థింక్ పీపుల్ విల్ నో. తెలుసుకునేంత ఉందండి. ఐ థింక్ పీపుల్ మైట్ నో అంటే నేను ప్రజలకే ఆ అండర్స్టాండింగ్ ఉంది అని నా అభిప్రాయం. అది నాకు లేకపోవచ్చు, మీకు లేకపోవచ్చు, కాకపోవచ్చు. పబ్లిక్ ఆర్ మోర్ సెన్సిటివ్ కదా. అది డెఫినెట్గా పబ్లిక్ కెన్ గేజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ 100% పబ్లిక్ తరఫున కానీ మీడియా తరఫున కానీ. బట్ again I am reiterating, I am very happy in my present job with the overwhelming public support. Yes, that is the truth and it's a truth all the while. అర్థమైనోడికి అర్థమైనంత. బై లెటర్ అండ్ స్పిరిట్, రైట్. సో మీరు రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఉన్నత స్థానాలు, సమున్నత స్థాయికి ఎదగాలని ఆ అవకాశాలు ఎక్కువ నిండుగా మెండుగా కనిపిస్తున్నాయి. బట్ ఏ నిర్ణయాలు ఎప్పుడు వెలువడతాయో, ఎప్పుడు ప్రచురణలోకి వస్తాయో తెలియదు. కాబట్టి అంతవరకు వెయిటింగ్లో ఉంటారు అందరూ, మీ అభిమానులందరూ. వీ విష్ యూ వెరీ వెరీ గుడ్ టైమ్స్ అహెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. రాజు గారు, థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజుగారు నార్మల్గా బాణాలు వేసేటట్టుగా మాట్లాడే నైజం లక్షణం పుట్టుకతో వచ్చిన మన రఘురామకృష్ణరాజు గారు ఈసారి కొంచెం ఆచితూచి చాలా సమతూకంతోనే మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ కూడా ఆయన ఏ విషయంలోని చక్ అని మాట్లాడలేదు. ఆ పరిణితిని కూడా మనం ఇక్కడ ఆయనలో గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.